హాయ్ అండి అందరికీ. మొత్తానికైతే అరటి గుల అయితే పండిపోయిందండి. కట్ చేసిన వీడియో ముందుగానే పెట్టాను కదా! చూడండి చాలా వరకు అన్నీ ఇట్లా పగిలిపోయాయి. ఇంకా మేమైతే చూడలేదు. ఇంకా చాలా పండిపోయిన తర్వాత చూసి అయితే కట్ చేసాము. ఇంకా ఎంత తియ్యగా ఉన్నాయంటే చాలా తియ్యగా ఉన్నాయి. ఇంకా పైన అన్నీ పండిపోయినయన్నీ కట్ చేసేసి పక్కన వాళ్ళకైతే ఇచ్చేసాను. ఎందుకంటే అంతగనం పండిపోయాయి. డబల్‌ది వచ్చిందండి. డబల్‌దొచ్చింది విడదీయొద్దు అంటారు కాబట్టి పెద్దవాళ్ళు. నేనైతే విడదీయకుండా అలానే పొట్టు తీసేసి ఇలా తిన్నానండి. కానీ చాలా స్వీట్‌గా ఉంది. ఇది చక్కెరకేళి. ఈ విత్తనం అయితే మేము కాకినాడ నుంచి తీసుకొచ్చాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నుంచి. ఇంకా ప్రతిసారి ఎంత బాగా పండుతుందో అసలు ఒక గొల అయిపోగానే ఇంకొక చెట్టు నుంచి ఇంకొక గొల వస్తుంది. ఈ విత్తనం అయితే చాలా బాగుందండి. నేనైతే ఇలా స్పూన్‌తో అయితే కట్ చేసుకొని అయితే తిన్నాను. చాలా తియ్యగా ఉంది. ఇంక చెప్పనక్కర్లేదు. ఆర్గానిక్‌గా పండించిందైతే చాలా బావుంటది. ఇంకా ఈ అరటి వల్ల ఉపయోగాలైతే చాలా ఉంటాయండి. కార్తీక మాసానికి పనికొస్తాయి, ఫెస్టివల్స్‌కి పనికొస్తాయి, ఇలా ఫ్రూట్స్‌గా పనికొస్తది. అరటి చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. నేనైతే ఇలా మొత్తం స్పూన్‌తో అయితే కంప్లీట్ చేశాను. చాలా బావుంది